ఆయన ఈ లోకములో లేకపోతే వాక్యములో మనకు అగపడుతూ ఉంటాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్ముడిగా. త్రిత్వం గురించి ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు. లేకపోతే త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళ, లేకపోతే ముగ్గురు దేవుళ్ళని మనం ఆరాధిస్తున్నామా? లేదా తండ్రి అంటున్నారు, కుమారుడు అంటున్నారు, పరిశుద్ధాత్ముడు అంటున్నారు. ముగ్గురిని విభజించాలా అంటే కనుక ప్రభు చెప్పాడు. అంటే విభజించినట్లు విడిగా కనపడినా కానీ మనం అంటాకి సరిపోము. కానీ ప్రభు సూటిగా సుస్పష్టంగా వాక్యం ద్వారా తెలియజేసింది ఏంటంటే తండ్రి నేను వేరుగా లేను. అంతే కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? వేరుగా లేవు. పిలుపు అడుగుతున్నప్పుడు వెళ్ళిపోతానంటున్నావు కదా, తండ్రి వద్దకు వెళ్తానంటున్నావు కదా, ఆ తండ్రిని మాకు కనుపరచు చాలు, ఇంతకాలం మీ దగ్గర శిష్యర్గం చేసినందుకు పిలుపు అంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, పిలుపు ఇంతకాలం నన్ను చూడలేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అంటున్నాడు. ఇక తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రవక్త అయిన హెజ్కేలు రాసిన గ్రంథములో మనము చూడగలుగుతున్నాం. చదివిన నేటి దిన పాఠములో ఆ 30వ వచనం నుంచి 32వ వచనం వరకు చదివిన మాటల్లో ఏమున్నది అంటే కనుక చదువుదాం ఒకసారి. ఏమంటున్నాడు అంటే ముందు శిక్ష గురించి మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన సరిగా చూసుకోకపోతే, లేకపోతే నీవు నీ క్రియల్లో లేకపోతే కొన్ని పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి తెలుసా? సొదొమ గొమొర్రా గురించి దాని పాపం నా దృష్టికి చెప్పండి గొప్పదైపోయింది, అంటే ఎక్కువైపోయింది. అలాగే నినివే పట్టణస్థుల పాపము కూడా నా దృష్టికి ఘోరంగా కనబడుతుంది. మరొక 40 రోజుల్లో ఆ ప్రాంతానికి నేను ఉగ్రతను పంపిస్తున్నానని చెప్తున్నాడు. అంటే శిక్ష గురించి చెప్పే దేవుడు ముందు, లేకపోతే మనకి తుఫాను హెచ్చరిక అంటే సముద్రంలో జాలర్లకు కానీ లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి కానీ ఏం చేస్తారు? తుఫాను వస్తుందంటే ముందు హెచ్చరిక చేస్తారు. అంటే హెచ్చరిక చేశారంటే దానికి అర్థం ఏంటి అంటే సేఫ్ జోన్లోనికి మీరు వెళ్ళండి, క్షేమంగా ఉండండి అని చెప్పడం. అలాగే ప్రభు తండ్రి అయిన దేవుడు ఈ హెజ్కేలు ద్వారా చెబుతున్న మాట ఏంటంటే ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష, వాని క్రియలు చొప్పున జీతము నేను సిద్ధపరిచాను అంటున్నాడు. పని చేసిన వాడికి సాయంత్రం వచ్చిన తర్వాత యజమాని కూలనే జీతాన్ని ఇస్తాడు. లేకపోతే డ్యూటీ చేసిన వ్యక్తికి ఆ ఆఫీసర్ అనే లేకపోతే ఆ మేనేజరు ఏం చేస్తారంటే ఆ నెలకి జీతాన్ని ఇస్తాడు. అలాగే మన తండ్రి కూడా హెచ్చరిక ఇస్తూ జీతం అనేది ఉంచాను అంటున్నాడు. జీతం అనేది మంచి క్రియలను బట్టి, చెడ్డ క్రియలను బట్టి, అలాగే చేసిన పాపాలను బట్టి, జీవించిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి రెండిటికి కూడా జీతము ఉంది. అది ఏమిటి అంటే కనుక మనందరికీ కూడా బాగా తెలుసు. యుగయుగాలు ఈ లోకంలో అల్పకాల పాపభోగమును అనుభవించాలనుకునే వారికి, కొంతకాలమే ఆయుష్ కలిగిన ఈ లోకంలో లోకాశలను తీర్చుకోవాలనుకునే వారికి, ఎప్పుడు వెళ్ళిపోతామో గ్యారంటీ లేని ఈ బ్రతుకులో శరీరాశ, నేత్రాశ, జీవపుడమంతో బ్రతికే వారికి ఏముంది అంటే కనుక నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున ప్రసంగి గ్రంథములో చదవండి 11వ అధ్యాయం. సంతోషపడము, సంతృష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పునను ప్రవర్తింపుము, నీ ఇష్టం చొప్పున ప్రవర్తించు. దేవుడు అంటే ఇష్టం ఉందా? ఆయన చెప్పినట్టే నడుచుకో, వాక్యం బట్టి నడుచుకో. లేదు లోకం అంటే ఇష్టమా? లోకం చెప్పినట్టు జీవించు. కాకపోతే వీటన్నిటికీ ఏముందంట? తీర్పు ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. చదివిన మాటల్లో కూడా
ప్రభు మంచి మనస్సును మనం ఆలోచన చేసుకుంటే, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షాకారములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టు. అంటే ఈయనకెందుకు అధికారం ఉంది, తీర్పు తీర్చేసేయచ్చు, ఆల్రెడీ చెప్పాము కదా, ఆల్రెడీ కుమారుని పంపించాను కదా అని చెప్పిన దేవుడు మరలా త్వరగా వస్తానన్న ప్రభు ఆలస్యం చేస్తూ, నీకు నాకు ఇంతటి విలువైన వాక్యాలు ఇంకా వినిపిస్తూ వస్తున్నాడు అంటే కనుక ఆ ప్రేమామయుడు చేసే ఆలస్యం వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి అంటే కనుక నీనా రక్షణ, మనందరి రక్షణ. ఏ ఒక్కరు కూడా నశించిపోవుట ఇష్టం లేదు. అందుకనే సువార్త పాఠ్య భాగంలో నశించిపోకూడదని ఆయన వెళ్ళిపోతూ ఆ 28వ అధ్యాయము ఆ 18వ వచనం నుంచి 20వ వచనంలో చదవగా మాటలు ఏమిటంటే, సర్వ సృష్టికి వెళ్ళండి, నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. అంటే సర్వ సృష్టిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందాలి. కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి నన్ను పంపించింది, అందుకే తండ్రి యొక్కయు కుమారుడైన నన్ను, కుమారుని యొక్కయు మిమ్మల్ని అనాథలుగా విడవక ఎల్లప్పుడూ మీతో ఉండే పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. అంటే ఇప్పుడు ముగ్గురా ఒక్కరా? ఇది చాలామందికి జ్ఞానవంతులకు కూడా వేడని ప్రశ్నగా. ఏది ఏమైనా కానీ మనకు దేవుడు ఎంత పరిజ్ఞానం ఇచ్చాడో, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో, ఆ జ్ఞానం కొలది, దేవుడిచ్చిన తలాంపులు కొలది పరిశుద్ధ గ్రంథమును చదువుకుంటూ ముందుకెళ్ళిపోవటమే మనకి సరి అయినది కానీ మితిమీరిన ఆలోచనలతో ముగ్గురా ఒక్కరా అంటే ఏంటి అని ప్రశ్నించవలసిన అవసరమో లేదు. దేవుడు అనగా సృష్టికర్త అయిన దేవుడి గురించి నీకు తెలుసు. రక్షకుడు అనగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని గురించి నీకు నాకు అవగాహన ఉంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యన తప్పక ఉంటాడని నీ విశ్వాసాన్ని బట్టి మన మధ్యన ఆత్మదేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు. ఇక లోకమే ఏం చెప్తుంది తెలుసా? లోకములో 850 కోట్ల మంది భూమండలం మీద ఉంటే వారికి దేవుళ్ళు దేవతలు అని పిలువబడి పూజలు అందుకునేవారు 3.5 కోట్ల మంది ఉన్నారంట కదా. 3.5 కోట్ల మంది ఉన్నారు. 3.5 కోట్ల మంది ఎలా ఉన్నా 3 కోటి దేవతలు మన ఇండియాలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రాలో ఎక్కువ ఉంటారేమో నాకు తెలుసు. అంటే దేవుళ్ళు దేవతలు అనేవారు ఇంతమంది ఉన్నారు. కానీ లోకం ఏం చెప్తుంది తెలుసా? సబ్కా మాలిక్ ఏకీ హై అంటే అందరికీ యజమానుడైన వాడు ఒక్కడే అంటుంది. అంతమంది దేవుళ్ళని పెట్టుకుని అన్ని ఆకారాలను పెట్టుకుని ఆరాధనలు చేస్తున్న అందరికీ తెలియవలసిన విషయము ఏమిటి అంటే కనుక దేవుడు ఒక్కడే. ఇక మీ డాడీ పేరేంటి అని ఎవరినన్ను అడిగామనుకో ఏం చెప్తారు? మీ నాన్న పేరేంటి అని నన్ను అడిగారనుకో, మై ఫాదర్ నేమ్ ఇస్ డేవిడ్ అని చెప్తాను. మా నాన్నగారి పేరు దావీదు అని చెప్తాను. అంతే. దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుందా? మా నాన్న పేరు చెప్తే నాకు కన్ఫ్యూజన్ ఉంటుందా? నాన్నలు అనేక మంది ఉంటారు కదా, ఉంటారా? చెప్పరేంటమ్మా? ఉంటారంటే అలాగా మౌనం ఉండిపోతున్నారా? ఉండరు. ఆడోళ్ళే చెప్పాలి. ఇంకా ఆడోళ్ళే చెప్పాలి. ఎందుకు తెలుసా? పిల్లోడికి ఈడే మీ నానంటే ఆడే నానవుతుంది. అది అప్పుడు దాకా కూడా పిల్లోడికి తెలియదు. అలాగా దేవుడు అనేవాడు ఒక్కడన్నప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఎందుకు? ఆ కన్ఫ్యూజనే వీడిపోవాలి లోకంలో. తండ్రులు అనేవారు అనేక మంది మనకు లేరు. లోకంలో తండ్రి ఎలాగ ఒక్కడై ఉన్నాడో, మనకి రక్తం పంచి జన్మనిచ్చిన ఈ లోక తండ్రి ఎలాగైతే ఉన్నాడో, ఈ లోకానికి ఈ సృష్టిని చేసిన వాడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే అనేక పర్యాయాల్లో ఈ సృష్టిని చేసినప్పుడు తండ్రిగా, లేకపోతే ఈ లోకాన్ని రక్షించడానికి రక్షకుడైన కుమారుడుగా, లేకపోతే ఈ లోకంలో రక్షణిచ్చి మరలా వచ్చే వరకు కూడా ఈ లోకాధికారి అనే కబంధాస్తాల్లోనికి మళ్ళా వెళ్ళిపోకుండా, ఈ లోకాధికారి అయిన అపవాది రక్షింపబడిన వారిని, లేకపోతే ఈ లోకంలో ఆయన పిల్లలైన వారిని మృంగేయకుండా ఉండటానికే
ఆత్మదేవుడుగా, అనాథులుగా విడవకుండా ఆత్మదేవుడుగా మన మధ్యన. నువ్వు విభజించి పాలించే అవసరం లేదు, విభజించి ఆరాధించవలసిన అవసరము లేదు. ఆ దేవుడే చెప్తున్నాడు మేము ఏకమై ఉన్నాం. నేను తండ్రి దగ్గరికే వెళ్తున్నాను. తండ్రి దగ్గర నుంచే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడు. దేవుడే మేము ఏకమై ఉన్నామని చెప్పినప్పుడు నీ మితిమీరిన జ్ఞానము, లేకపోతే నీ విర్రవీగే వెర్రితనము విభజించడానికి నీవు నేను ఎంతటి వారు? అసలు విభజించమని దేవుడు చెప్పాడా? విభజించి ఆరాధించమని చెప్పాడా? ఇంకా జ్ఞానం ఎక్కువైపోయి, మనుషులకి జ్ఞానం ఎక్కువైపోయి ఏదో సామెత ఉంటుంది, లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటి తెలుసండి? చెప్పగా బ్రహ్మకే తెలీదా? అందరికీ తెలుసు. ఏమంటే రెమ్మ తగిలట్టిందంట. తినగా ఏమవుతుందంట? ఈ ఆప కూడా చేదైపోద్దంట. మరి చెప్పాలి, చేదైపోద్ది అంటారు, తీపి అయిపోద్ది. అలాగే ఇంకా సొలొమోను అనే జ్ఞానవంతుడు ఏం చెప్తారు తెలుసా? అధిక అభ్యాసం వల్ల ఆయాసం వస్తుంది, అంటే వెర్రి పడుతుంది. ఫెలిక్స్ చెప్తున్నాడు కదా పౌలు గారితో, నువ్వు ఎక్కువగా చదివేసే పౌలు, అందుకే నీకు వెర్రి పట్టింది అంటున్నాడు. వెర్రి పట్టింది. నేను చెప్పే మాట ఏంటంటే, నీకు నాకు పూర్ణాంగీకారమైన యోగ్యమైన మాట ఏంటంటే, నా తండ్రి ఒక్కడే, నా దేవుడు ఒక్కడే. నువ్వు ఆరాధించు. ఎందుకంటే ఏదేను తోట ఉంది, ఆది కాండములో సృష్టిని చేసినప్పుడు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ప్రతి చల్లని పూట తన ప్రియబిడ్డలైన ఆదామవ్వలతో ముచ్చటించడానికి ఆ తోటలోనికి వచ్చేవాడు, తండ్రిగా కనపడుతూ ఉన్నాడు. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు ముందు నడిచేవాడుగా కనపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆ కొండ మీద పొదలోనికి దిగి వచ్చి మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి నడవండి లేదా ఆగండి అని ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు, చెప్పేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించడానికి 10 కమాండ్మెంట్స్ అనే 10 ఆజ్ఞలు చేతి వేలుతో రాతి పలకల మీద రాసిచ్చిన వాడుగా ఉన్నాడు. తండ్రి గురించి నీకు అవగాహన ఉంది, సృష్టి నుంచి ఆది కాండం నుంచి చదువుతున్నావు కనుక. అందుకనే పౌలు గారు చాలా తెలివైన మాట ఒకటి రాశారండి. ఆ మాట నీవు నేను గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఏంటి తెలుసా? ఈ పాత నిబంధన లేకపోతే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చెప్పాడంటే బాల శిక్షకుడిగా ఉన్నాడు, నర్సరీ స్కూల్కి అంగన్వాడికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. చదువు, నీకు చరిత్ర తెలుస్తుంది. రాయబడినవి అన్నీ కూడా ఆయన గురించే రాయబడినవి. తర్వాత తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకానికి పంపించడానికి ముందుగా ప్రవక్తల ద్వారా రాయించిన మాటలు ఇందులో ఉన్నాయి. ఆ కుమారుడు కూడా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడో తెలుసా? తండ్రి సృష్టిని చేసినప్పుడు తండ్రి దగ్గర నేను ప్రధాన శిల్పిగా ఉన్నాను అంటున్నాడు. అలా అన్నంత మాత్రం విభజించేస్తావా? ఆయన వేరుగా ఉన్నాడు కదా, తండ్రి డైరెక్షన్ చేస్తూ ఉంటే ఈయన చెక్కుతున్నాడు కదా అని వేరుగా చేసేస్తావా? ఆ కుమారుడే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పిలుపు అడిగితే చెప్తున్నాడు, తండ్రి నేను వేరుగా లేవు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఈ త్రిత్వములో నీవు నేను ఆలోచించవలసింది తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడిచ్చిన రక్షణ గురించి, మనం అనాథులు కాకుండా నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచిస్తూ విభజించవలసిన అవసరం లేదు. కానీ త్రిత్వములో ఏకత్వం కలిగిన దేవుణ్ణి నిత్యము ఆరాధించే ఆరాధికులుగా మనము కొనసాగిపోతే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇక్కడ చదువుతానండి, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటినీ విడిచిపెట్టు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇక నువ్వు మనసు మార్చుకోకపోతే, నూతనత్వం అనేది నీలోనికి లేకపోతే గనక ఇప్పుడైనా నీ అతిక్రమ క్రియలను విడిచిపెట్టి మనసు మార్చుకుని రూపాంతరం చెందు, నూతన పరచబడు అని యేసుకేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నూతనత్వం ఈ రక్షణ ప్రణాళికలో మనము ఆలోచన చేస్తే, తండ్రి సృష్టిని చేసిన తండ్రిగా, లేకపోతే ఈ లోకాన్ని జయించి లోకానికి రక్షణ ఇచ్చి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తుగా,
లేకపోతే మొన్న మనం జరుపుకున్నప్పుడు 50వ దినమైన పెంతుకొస్తు దినాన్ని ఆ మేడ గదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడుగా దేవుడు మనకి ఆగపడుతూ ఉన్నాడు. లేఖనాల ఆధారముగా నువ్వు విభజించని అవసరం లేదు. ఏదో ఒక ఇది లోకానికి వచ్చిన దేవుడు ఉద్దేశం ఏంటంటే సమస్తం మనకి ఇవ్వాలని తండ్రిగా ఆ తోటను చూపిస్తూ నేటి వరకు కూడా ఆయన సృష్టించిన సృష్టిలోనే సమస్తం మనము అనుభవిస్తున్న ఆదికాండంలో మనం చదువుకుంటూ వస్తే మానవులు ముందు మనుషులు చేశాడా, సృష్టిని చేశాడా? సృష్టిని చేసి ఎవరి కోసం చేశానన్నాడు? మన కోసం చేశాడు, మన కోసం చేశాడు. అంటే నేటి వరకు కూడా ఈ భూమి మీద ప్రతి ఈవి కూడా, భూమి మీద ఉన్న ప్రతి దాన్ని కూడా మనం అనుభవించటానికే భూమిలో నుంచి, సముద్రములో నుంచి, ఆకాశం నుండి వర్షం ఇచ్చి దేవుడు మన కోసమే ఇవన్నీ జరిగిస్తున్నాడు తండ్రిగా. అన్నీ అనుభవిస్తున్న మనము, ఇశ్రాయేలు ప్రజలు ఆ 430 సంవత్సరాల బానిసత్వము దాటిన తర్వాత, నది దాటిన తర్వాత యెహోషువ చెప్పిన మాటలను గుర్తు చేసుకోకుండా యెహోషువ ఏం చెప్తున్నాడంటే, ఎక్కడితో మన స్వాస్యాలకు మనము ప్రవేశించేసాము, నది దాటిపోయాము. నది దాటిన తర్వాత మీకు విభజించబడిన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ గోత్రానికి ఆ స్వాస్యాలు ఇచ్చామో ఆ స్వాస్యాల్లో ప్రవేశించి అనుభవించండి. అయితే ఒక మాట, ఏమిటి ఆ మాట అంటే కనుక, మీరు 100 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి, పాపానికి, లోకములో విగ్రహారాధనకు సాదృశ్యంగా ఉంది. ఆ ఐగుప్తులో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో అన్య ఆచార అలవాట్లు మీరు చూస్తూ వచ్చారు. ఈ నది దాటిన తర్వాత ఒకవేళ మరలా వాటి వైపు మీరు తిరుగుతారేమో, ఇదిగో మీ అందరికీ ప్రభునామంలో చెప్పేసి నేను నా ఇంటి వారు 24 వచనంలో ఉంటారు యెహోషువ గ్రంథం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంను మీరు నివసించుచున్నారే వాటిని సేవించెదరో, మీరే నేడు కోరుకొనుడి. అయితే మీరు ఎవరిని సేవించగోరినను, ఒకవేళ వెనక్కి తిరిగిపోయినను, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. అయినా కానీ వారు ఏం చేశారు తెలుసండి? వారి గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవించారు. నేటి క్రైస్తవ లోకములో లేతే ఈ లోకంలో మనుషుల రీతి ఎలా ఉంది అంటే కనుక అన్నీ అనుభవిస్తున్నాం. వారు అరణ్యములో 400 సంవత్సరాలు కష్టపడకుండా దేవుడు ఆకాశం నుండి పంపిస్తే మన్నా అనే ఆహారాన్ని భుజించారు. మనమైతే పొద్దుటిది సాయంత్రాన్ని పొద్దుట తింటున్నావేమో కానీ ఏ రోజు కూడా అలాగే దేవుడు ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా ఇచ్చారు. చూడండి, 100 సంవత్సరాలు ఒకవేళ చెమటపడి కష్టపడి నీళ్లు తవ్వుకో అవసరం లేకుండా బండరాతిలో నుంచి నీళ్లు ఇచ్చాడు. సముద్రం అంత విస్తారముగా జలాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? తిని తాగి మనసు మదించి దేవుణ్ణి మరిచిపోయిన వారుగా ఉన్నారు. అతిక్రమము చేయటానికి, తిరుగుబాటు చేయటానికి నడిపించిన సేవకుడైన మోషే మీదే రాళ్ళెత్తే కఠినత్వం వారికి కలిగిపోయింది. అహరోను కూడా భయపడిపోయాడు. అహరోను కూడా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ఆజ్ఞలు తీసుకునే ఆ 40 దినాల సమయంలో మమ్మల్ని నడిపించిన మోషే అనే నాయకుడు ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు ఒక దేవత కావాలి, లేకపోతే మాకు ఒక రూపము కావాలి మమ్మల్ని నడిపించడానికి అన్నప్పుడు మీ బంగారం అంతా ఇవ్వండి అని చెప్పేసి తొగరతో ఒక రూపం చేసి ఆ నుప్పులు వేసేసరికి ఒక దూడ రూపం వచ్చిందని రాయబడి దేవుడే చెప్తున్నాడు, నువ్వెంతో ప్రాధేయపడుతూ వారి కోసము జీవగ్రంథంలో కూడా నా పేరు తీసేయని చెప్తున్నావు కదా, వెళ్ళి చూడు నీ పేరు, నీవు నడిపించుకొచ్చిన ఇశ్రాయేలు అని వారు చెడిపోయారు అంటున్నారు. వచ్చేసరికి తింటున్నారు, తాగుతున్నారు, ఆ దోండ ముందెట్టుకుని గంతులేస్తున్నారు, ఆనందిస్తున్నారు. నేటి క్రైస్తవ లోకంలో కూడా దేవుడిచ్చిన ప్రతి ఈవియు అనుభవిస్తూ కూడా ఆ దేవునికి సమయం ఇవ్వలేని వారుగా వాటిల్లోనే ఆనందిస్తున్నారు. నీకు
లోకంలో జరుగుతున్న, ప్రపంచంలో జరుగుతున్న దేవుని కార్యాలు తెలియాలని, లేకపోతే లోకంలో విషయాలు తెలియాలని టెలివిజన్ దేవుడు నీకు ఇస్తే, అంతకుముందు టెలివిజన్ తెలుసా నీకు? లేదు. ఆ టెలివిజన్ నీకు ఇస్తే ఆ దేవుని మాటలే పెట్టవు నువ్వు, ఆ దేవుని వాక్యాన్నే పెట్టుకోను, లోక సంబంధమైనవి పెట్టుకో ఉండు. దూరంలో ఉన్న నీ బిడ్డల కోసమో, లేకపోతే నీ భార్య కోసమో, నీ భర్త కోసమో వారు ఎలా ఉన్నారనే దిగులుతో నువ్వు కృషించిపోకూడదని దూరంలో ఉన్నవారు కూడా చక్కగా ఫోన్ మాట్లాడుకునే దేవుడు, చూసుకుంటూ మాట్లాడుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తే, అరిచేతిలో ఉన్న ప్రపంచంలో అన్నీ చూస్తున్నావు, నువ్వు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. గడిచిన దినాల పరిస్థితులు చూసి మూతికి ఏం కట్టుకోవాలి? మూతికి కుండ కట్టుకోవాలంట, వెనకాల చీపురు కట్టుకోవాలి, తాటి కన్నా కట్టుకోవాలి. కానీ ఆ పరిస్థితి నీకు ఉండకూడదనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన్ని లేవనెత్తడానికి, లేకపోతే పరిశుద్ధ గ్రంథం తెలియక సరైన వాక్య జ్ఞానం నీకు ఉండదని డాక్టర్ మార్టిన్ లూథర్ గారిని, ఇలాంటి వారిని దేవుడు లేపి 100 సంవత్సరాల క్రితం నీ స్థితి మార్చడానికి కానూను మారుస్తే ఇవన్నీ అనుభవిస్తున్నావు. నీ బిడ్డలను చక్కగా చదివించుకుంటున్నావు. చదువుకుంటున్న బిడ్డలు కూడా ఇది దేవుడిచ్చింది, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నాయని వాక్యం చెప్తూ ఉంటే అది మరిచిపోయి దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించకుండా ఈ లోకంలో తల్లిదండ్రులను మోసం చేయటానికి, లేకపోతే భార్య భర్తని మోసం చేయటానికి ఈ లోకంలో ఆ జ్ఞానాన్ని అలాగా ఉపయోగిస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చెప్పుకుని ఎందుకు ఇలా అయిపోయారు అని ప్రశ్నించడానికి ముందు మనం ఎలా ఉన్నాం? దేవుడు మనకన్నీ ఇస్తున్నాడు కదా, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? తండ్రి అయిన దేవుని ప్రేమను ఎజ్కేలు ప్రవక్త ద్వారా మరొకసారి తెలియజేస్తుంది. ఇప్పుడైనా మీ అతిక్రమాలు విడిచిపెట్టండి, ఇప్పుడైనా మీ అన్యాయపు పనులు విడిచిపెట్టండి, ఇప్పుడైనా మీ మనసు మార్చుకుని రూపాంతరము చెందండి. చదువు మరొకసారి ఆ మాట. తెచ్చుకొనుడి. ఎందుకు మరణము నొందుతారు? మరణము నొందకూడదు. మరణం అనగా ఏంటి? నిత్య నరకం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మామూలుగా బాహ్యంగా లేదా ఆరోగ్యం పాడైపోయో, ఆయుష్ ముగిసిపోయో, చనిపోయే మరణం గురించి కాదు ఈ మాట చెప్పేది. అతిక్రమముల వల్ల వచ్చే జీతం అనే మరణం గురించి దేవుడు చెప్తున్నాడు. అతిక్రమములకు నరకం అనే నిత్య మరణం ఉంది కనుక, దాంట్లో యాతన పడవలసి వస్తుంది కనుక దాని గురించి ప్రభువు చెప్తున్నాడు. దీంట్లో ఏం కనపడుతుంది? తండ్రి అయిన ప్రేమ కనపడుతుంది. చదువుతో కొన్ని మాటలు చదివేసి వాక్యాన్ని ముగించుకుందాం. చాలా పలహారాలు మీ అందరి కోసం చాలా పలహారాలు కూడా ఉన్నాయి కనుక సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం. చదువు. తండ్రి ప్రేమించేవాడుగా ఉన్నాడని యోహాను సువార్తలో చెప్తున్నాడు కదా, 3వ అధ్యాయం 16వ వచనం చదువు. దేవుడు లోకమును ఎంతో అంటే కనుక అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఎదుట తప్పు చేస్తున్నా క్షమించి, నేటి దినము అన్యులైన మనము ధన్యులుగా లేక ఆత్మీయ ఇశ్రాయేలుగా ఎన్నో అతిక్రమములు చేస్తున్న ఆ అనంత ప్రేమలో మనము కూడా ఉన్నాం. ఆయనది అనంత ప్రేమ, అగాపే ప్రేమ. కొంతకాలమే ఉండే లోకంలో ఉండే ప్రేమ కాదు. భార్య భర్తల మధ్యన, బిడ్డల మధ్యన, ప్రియుడు ప్రేయుడు మధ్య ఉండే ప్రేమ కాదు, అగాపే ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉందో తెలుసా? ప్రార్థన చేస్తున్న నిన్ను, పాపం చేస్తున్న వ్యక్తిని ఒకేలాగా ప్రేమిస్తుంది. దానికి సాదృశ్యం ఏంటి? ఎలా తెలుస్తుంది అంటే కనుక ఎండ అందరికీ ఉంది, వర్షం అందరికీ ఉంది, ఈ పంచభూతాలందరికీ ఉన్నాయి. ఇది కదా దేవుని ప్రేమ. ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అదే ప్రేమ నేటి పాఠంలో, పాత నిబంధన పాఠ్య భాగంలో తండ్రిగా ఆ ప్రేమను మరొకసారి గుర్తు చేస్తాడు. కుమారుడు గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఏం చేస్తాడంట ఈ కుమారుడు? ఏం చేస్తాడు? నీవు కుమారుణ్ణి ఒప్పుకుంటే ఏం చేయబడతావు? ఇప్పుడు రక్షింపబడతావు. ఎవడు తనకు తానుగా పరిశుద్ధుడు కాలేడు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఈ భూమండలంలోనే లేడు నీతిమంతుడు. యుగ పురుషులు, శతపురుషులు అని చెప్పుకునే వారిలో కూడా ఏదో ఒక లోపం
శాస్త్రాలు పురాణాలు తిరగేస్తే ఆ మచ్చలు డాగులు కనపడతాయి. కానీ ఇదిగో నీవు నన్ను ఆరాధిస్తున్నా, లేదా ఇదిగో 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆ 33.5 జీవిత చరిత్రలో నేటి వరకు కూడా ఒక మచ్చ అయినా చూపించగలిగిన మనగాడు ఎవడూ కూడా లేడు. ఆయన ఇచ్చిన శవాలు, విసిరిన శవాలు నేటి వరకు ఉంది. ఏమిటి తెలుసా? నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా? పాపము లేనివాడు గనకే పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. కుమారుడైన వాడు నీకేం ఎలా కనపడుతున్నాడంటే ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాడు. జన్మలో పాపము లేదు. 33.5 సంవత్సరాల జీవిత చరిత్రలో బ్రతుకులో పాపము లేదు. మరి ఎలా ఉన్నాడు అంటే కనుక మానవుడుగానే ఉన్నాడు. మానవుడు కాదు, దేవుడే అంటాకే దైవత్వం పోలిన నరుడుగానే ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించి ఇదిగో అవసరమైతే గెత్సెమనే తోటలో కూడా తండ్రిని వేడుకుంటూ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. ఇంకా నువ్వు గమనిస్తే ఆ శిలువ మీద దప్పికొన్నాడు. మానవుడు పడవలసిన ఈ దేహంతో మానవుడు ఆయన ఆకలి కొన్నాడు. మానవుడికి ఏదైతే అవసరం అన్నీ ఉన్నాడు. మానవుడుగా జీవించి పవిత్రంగా ఉండి లోక రక్షణార్థమై, పాప పరిహారార్థ లోక రక్షణార్థమై ఏ బలైతే జరగాలని లోకం కోరుకుంటుందో, వేదాలు ఘోషిస్తూ ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయో, ఆ రక్షకుడు ఎలా ఉండాలి అంటే గనక జన్మలో పాపం ఉండకూడదు, కర్మ అనగా బ్రతుకులో పాపం ఉండకూడదు. అటువంటి వాడు షడ్రక్తం సర్వమానవ పాప పరిహార పుణ్య రక్షణం అనగా మానవులందరూ రక్షింపబడాలంటే షడ్రక్తం అంటే పాపము లేని రక్తము కావాలి. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు రక్తము మనిషిని పాపము నుండి విమోచించలేదు. కానీ ఇదిగో పవిత్రుడు, నిష్కల్మషి, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడిగా అందరి కోసము తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి లోకానికి వచ్చి, రక్షకుడిగా లోకానికి వచ్చి ఏ ఒక్కరు ఎవరైతే యేసునామమును అంగీకరించి రక్షింపబడతారో, బాప్తిసం స్వీకరిస్తారో వారందరికీ కూడా ఆయన రక్షణ ద్వారా, ఆయన రక్తము ద్వారా రక్షణ కలుగుతుంది. రక్తము చిందింపబడకుండా రక్షణ లేదు అని భూమి మీద చెప్తూ ఉన్నప్పుడు ఆ రక్తం ఎలా ఉండాలి అని చెప్తుందంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి అని చెప్తున్నప్పుడు ఆ రక్తము ఆ జన్మలో లేని పాపము, బ్రతుకులో లేని పాపము, ఆయనలో ఉన్న పరిశుద్ధతే ఈ లోకానికి ఏమిచ్చిందంట? రక్షణ. జన్మలో పాపం. మరొకసారి చదువు 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును ప్రజలను వారి